వడ్డిస్తున్నది కొండ మోస్తరు వడ్డిస్తున్నదండి. ఈయన చాలు అని అంటే కదా అన్నాడు. అంచేత ఓహో ఈయన గారికి ఆకలిగా ఉందేమో అని ఎక్కువగా వడ్డిచ్చేసిందండి బాగా. తర్వాత ఇంకొక నియమం ఉందండి, అది ఎవరికి చెప్పలేదండి. పెట్టిన వస్తువు పారేయకూడదు అని నియమం. ఇక చూడండి, ఇక పారేయకూడదుగా, లేపాడు ఊపిరి తిరగకుండా తినేశాడండి. ఎందుకంటే పారేయకూడదుగా. మళ్ళీ ఎప్పుడు ఇస్తరి ఖాళీ అయిందో మళ్ళీ అత్తగారు పరిగెత్తుకొచ్చింది. ఊరి ఈయన గారికి ఆకలి జాస్తిగా ఉందని మళ్ళీ వడ్డించిందండి. పోనీ చాలు అని అనకూడదు చెప్పండి, ఊరికెట్టి చెయ్యి అనొచ్చు కదా. దీని పేరే చేతస్తా ఉంటారండి. వివేకం కలపకుండా నియమాలు పెడితే ఇది ఇట్లాగే జరుగుతుందండి. ఇది ఆఖరికండి మళ్ళీ అత్తగారు కొండలు పెట్టేసింది, మళ్ళీ పారేయకూడదుగా. మళ్ళీ లేపాడు తిన్నాడు. ఆఖరికండి ఇక కంట్రోల్ తప్పిపోయిందండి. ఎందుకంటే ఓవర్లోడ్ చేశారు కాబట్టి. కింద పీట మీద అట్లా పడ్డాడండి అల్లుడు గారు. అందరూ పరిగెత్తుకొచ్చి ఇదేమిటి అల్లుడు గారు పడిపోయినారని డాక్టర్ గారు పిలిపించారండి. డాక్టర్ వెంటనే పల్సు చూచాడు, ఏం జబ్బు లేదు, ఓవర్లోడ్ కేసు అన్నాడండి. చూడండి, ఇట్లా ఆధ్యాత్మిక విషయాలు మంచివేనండి, కానీ కొంచెం బుర్ర, తెలివి, వివేకంతో దాన్ని ఆచరించాలండి. సరే ఏమండి, భోజనం పెడుతుంటే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టకూడదు, చాలని చెప్పకూడదు. లేదండి, చాదస్తపు నియమాలు పెట్టుకుని నాశనం అయిపోయినాడు. కనుక ఆధ్యాత్మిక విషయంలో కొంచెం జాగ్రత్త, డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్లో. డిస్క్రిమినేట్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్రియల్. ఊరికే గుడ్డిగా ఆచరించడం కాదండి ఈ ఆధ్యాత్మిక విషయం. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ సైంటిఫిక్. ఇది కపోల కల్పితమైనటువంటి సిద్ధాంతాలు కాదండి. ఇది ప్రతిదీ కూడా మనం ఆచరణ చేసి అనుభూతిని పొందవచ్చండి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక చోట చెప్పినారు, ప్రత్యక్షావగమం ధర్మ్యం. అర్జునే, ఇది ప్రత్యక్షంగా దీనికి రిజల్ట్స్ పొందవచ్చు అన్నారు, పరోక్షం కాదు. ఇంకొక లోకానికి వెళ్ళిన తర్వాత మోక్షం కాదు. అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే మోక్షం పొందటానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా కర్మ అనేటువంటిది చక్కగా చేయటానికి ఈ జ్ఞానం యొక్క సహాయం తీసుకుని చేయవలనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఇటు లెఫ్ట్ రైట్ రెండు కూడా జ్ఞానం పెట్టేసినాడు. అంటే ఏంటి, మధ్యలో కర్మ బోధిస్తూ ఇటువైపు జ్ఞానం. ఈరోజు 4వ అధ్యాయం జ్ఞానయోగం విచారణ చేస్తున్నారు. మొట్టమొదట్లో కృష్ణుడు ఏం చెప్పలేదండి. అది కృష్ణుడు 2 వాక్యములు మొదట్లో చెప్తారు, తర్వాత దాన్ని గుర్చినటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఉపదేశం చేస్తారండి. మొట్టమొదట ఏం చెప్తున్నారంటే, అర్జునే, మీకు కర్మయోగం జ్ఞానయోగం అవన్నీ చెప్పినాను కదా, మీకు కొత్తగా ఇప్పుడు చెప్పటం కాదు. ఇదివరకే ఒక మహాత్మునికి, ఒక మహనీయునికి బోధ చేసేసాను. ఇది మీకు చెప్పిన బోధ ఉందే, మీకు కొత్తగా చెప్పటం కాదు, ఇదివరకే ఒకరికి చెప్పేశాను. ఎవరు? సూర్య భగవానుడికి నేను బోధ చేసినాను అన్నాడు. చూడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట పరం తప. అర్జున, మీకు చెప్పినటువంటి బోధ ఇదివరకు సూర్యభగవానుడికి ఉపదేశం చేసినాను అన్నాడు. వెంటనే అర్జున్ గారికి ఒక సందేహం వచ్చేసింది. కృష్ణ, ఇదేంటి మీరు ఇట్లా చెప్తున్నారు? మీరు ఇటీవల కదా దేవకీ గర్భంలో ఏదో కొద్ది సంవత్సరాల కిందట కదా మీరు జన్మించింది. సూర్యభగవానుడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి? ఓ అనాది కోట్ల కొలది సంవత్సరాల కింద సూర్యుడు గారు జన్మించినారు కదా. మీరు ఇప్పుడు పుట్టినటువంటి మీరు సూర్యునికి పూర్వం మీరు ఉపదేశం చేశారంటే ఎట్టా నమ్మేది నేను? ఏమన్నా అందరికి అర్థమైందా? కృష్ణుడు గారు ఇటీవల దేవకీ గర్భంలో జన్మించినారు. సూర్యుడు ఎప్పుడు జన్మించినాడు? కోట్ల కొలది సంవత్సరాల కింద జన్మించినాడు. వీరు నేను పూర్వం సూర్యుడికి చెప్పాడంటే వీరు ఎక్కడున్నారు పూర్వం అనేటువంటి సంశయం కలిగిందండి ఎవరికి? అర్జునుడి గారికి. అందరికీ అర్థమైందండి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రవక్తవానితి. కృష్ణ, మీరు మొదట్లో వారికి ఉపదేశం చేశారని ఎట్టా నమ్మేది? మీరు ఇటీవల వచ్చిన వారు కదా, వారు అనాది కాలం నుంచి ఉన్నటువంటి వారు కదా, చాలా కాలం నుంచి. మీరు వారికి ఉపదేశం చేశారంటే నేను ఎట్లా విశ్వసించేది అని ప్రశ్న అడిగారు. అందరికీ అర్థమైందండి. కృష్ణుడు గారు వెంటనే దానికి సమాధానం చెప్పారు. నాయనా అర్జున, నేను ఇప్పుడు పుట్టానా? అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజ్జహ అంటే పుట్టుకే లేదు నాకు. నేను పుట్టానంటే, ఒక ఆహారం తీసుకున్నానంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఎప్పుడెప్పుడు లోకంలో అధర్మం విజృంభిస్తుందో, ధర్మం దిగజారిపోతుందో అప్పుడు నేను ఒక ఆకారం వేసుకుంటాను, అంతేగాని ఇప్పుడు పుట్టిన వాడిని కాదు అంటాడండి. చూచారు, భగవంతుని యొక్క యథార్థ స్వరూపం మనం తెలుసుకోవాలండి. వారి యొక్క ఉద్దేశం కూడా తెలుసుకోవాలి. భగవంతుడు ఎందుకు పుట్టాడు చెప్పండి? ఎందుకు ఈ ఆకారం గ్రహించి? దీని పేరే అవతారం. చూడు, అవతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడే గీతలో ఈ అధ్యాయంలోనే చెప్తారు. ఇది యదా అంటే ఎప్పుడు. చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చూడండి,
ధర్మం ఎప్పుడు క్షీణించిపోతుందో అప్పుడు నేను ఆకారం ధరిస్తాను. మన భారతంలో చూడండి, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా అధర్మాన్ని ఆచరిస్తుంటే కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం గ్రహించినాడు. అదేవిధంగా రామాయణ కాలంలో ఈ రాక్షసులంతా విజృంభించి రావణాసురుడు ఇటువంటి వారు ఉన్నందువల్ల అప్పుడు ఒక ఆకారం ధరించవలసి వచ్చిందండి. సరే, ఈ అవతారములన్నిటి యొక్క ఉద్దేశం ఒకటేనన్నది ఏమిటి చెప్పండి? ధర్మాన్ని ఉద్ధరించటం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రపంచంలో ధర్మమును మించింది ఇంకోటి లేదండి. అది అసలు గీత మొదలుపెట్టింది కూడా ధర్మం. చూడండి, ధర్మక్షేత్రే మొదటి అధ్యాయంలో అప్పుడు నేను చెప్పినాను మీకు, ఎంత శుభప్రదమైనటువంటి పదం అండి ధర్మం. అది అయ్యా దేవుడు గొప్పవాడే, మరి దేవుని ఎట్లా పొందగలవు? వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్? ధర్మం. చూచారు, దారి మనం తెలుసుకోకుండా దేవుడు మంచి గొప్పవాడేనండి. గాడ్ ఈజ్ గ్రేట్, బట్ హౌ టు రీచ్ హిమ్, హౌ టు రియలైజ్ హిమ్ చెప్పండి. వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్? అది తెలుసుకోవటం లేదండి. దేవుడు మంచివాడే, గొప్పవాడే అని చెప్పి స్తోత్రం మంచిదే, కానీ చాలదే. ఎట్లా దేవుని పొందగలరు మీరు? దేవుడు ఏం చెప్పినాడు గీతలో చెప్పండి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మమును స్థాపించడం కొరకు నేను అవతారం ఎత్తున్నా అని చెప్పినప్పుడు వీడు అధర్మం ఎట్లా ఆచరిస్తాడు? దైవభక్తి ఎట్లా అవుతుంది చెప్పండి? అది చేసేది అధర్మం, అన్యాయం, అవినీతి చేయటం. అక్కడికి వెళ్ళి కృష్ణాయ నమః 2 పువ్వులు వేస్తాడు దేవుడి మీద. చూడండి, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ఓ టెంకాయ కొడతాడు. చూడండి, ఇంతే. దాంతో పోతుందండి ఈ అధర్మం చెప్పండి. కనుకనే ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉందండి. అది యథార్థంగా దేవుడు ఎక్కడున్నాడు? ధర్మం. మనం రక్షించే దేవుడు అని చెప్పి అంటున్నాం, మంచిదే. దేన్ని చూచి రక్షిస్తారు? ఆనాడు ద్రౌపదీదేవిని రక్షించినారంటే దేన్ని చూచి రక్షించినారు చెప్పండి? ధర్మం అనేటువంటిది. ధర్మో రక్షతి రక్షిత. అది ధర్మం మనని కాపాడుతుంది ఎప్పుడు? ధర్మాన్ని మనం రక్షించినప్పుడు. ధర్మో రక్షితి రక్షిత అంటే ధర్మం మనం ఆచరిస్తుంటే ఆ ధర్మమే మనని కాపాడుతుంది. ఏమిటి ధర్మం చెప్పండి? విశ్వశాసనం. భగవానుడు ఈ విశ్వం అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడే కొన్ని శాసనములు పెట్టాడు. దాని పేరే విశ్వశాసనం. ఏమిటి చెప్పండి? ఇదివరకు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. పాపము చేత దుఃఖం, పుణ్యము చేత సుఖం, జ్ఞానము చేత మోక్షం. ఇదండి శాసనం. ఈ శాసనం అనేది తూచా తప్పకుండా జరుగుతున్నదండి. ఇప్పుడు ఎవరైనా గొప్ప అధికారి, గొప్ప ధనవంతుడు, గొప్ప విద్యావంతుడు పాపం చేశాడు అనుకోండి, హీ మస్ట్ సఫర్, అంతే. తప్పకుండా. ఎందుకంటే వారి గొప్పతనం ఎంత ఉన్నప్పటికీ కూడా శాసనం కదా. శాసనాన్ని ఎవరైనా ధిక్కరించగలరా చెప్పండి? ఇప్పుడు పైనుంచే ఒక రాయి వదలండి, రాయి వదిలితే ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. ఎందుకు పడాలి? రాయి వదిలితే పైకి ఎందుకు పోకూడదు? దెర్ ఈజ్ అ లా వర్కింగ్ దేర్. ఏమిటి ఆ లా? గ్రావిటీ. లా ఆఫ్ గ్రావిటీ. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని చేత రాయి కింద పడింది. సరే, రాయే కాదండి, ఒక పండు చెట్టు మించి పడితే కింద పడుతుంది కానీ పైకి ఎగరదండి. ఎందుకు? ది లా ఈజ్ వర్కింగ్ దేర్. అదేవిధంగా ఒక ఆయనండి, ఒక పెద్ద గవర్నర్ గారు మెట్లు ఎక్కుతున్నాడండి. ఒక గవర్నర్ గారు మెట్లు ఎక్కుతుంటే కాలు జారిందండి. కాలు జారితే కింద అమాంతంగా దొళ్ళి కింద పడ్డాడండి. కింద పడితే జనం అంతా చేరారు. ఆ గవర్నర్ గారు అంటున్నారు, నేను గవర్నర్ అయినా కాళ్ళు ఇరిగినాయే అన్నాడండి. అయ్యా, గవర్నర్ అయితే ఇరగవు, మరి పడ్డాడు. అక్కడ లా ఈజ్ వర్కింగ్ దేర్. అక్కడ శాసనం పనిచేస్తున్నదండి. ఎటువంటి గొప్పవాడైనా కింద పడితే కాళ్ళు ఇరుగుతాయండి. అదేవిధంగా ఇప్పుడు రావణాసురుడు ఎన్నో సిద్ధులు ఉన్నాయి, కానీ అపచారం, అపవిత్రమైనటువంటి హృదయం ఉంటే ఆయన ఏమైనా ఉద్ధరింపబడ్డా చెప్పండి? ఎందుకు ఈ విధంగా పతనం పొందినాడు చెప్పండి? అది క్యారెక్టర్ లేదు, మొరాలిటీ లేదు, హృదయ పరిశుద్ధి లేదు. భగవంతుడు ఏం చేయగలడు? ఇట్ ఈజ్ ఎ లా. చూడండి, పాపము చేత దుఃఖం అని చెప్పి వచ్చినప్పుడు ఆ పాపాన్ని మనం ఎంత శీఘ్రంగా తరివేస్తే అంత మంచిదండి. అది మీరు అడగచ్చేయండి, చేసిన పాపం పోతుందా అని. భగవద్గీతలో చెప్పినారు, నాయన ఏదో తెలుసో తెలియకో ఇద్దరికి సరిపుంటారు పాపం, ఇప్పుడు పుణ్యాన్ని సంపాదించండి అని రేపు 7వ అధ్యాయంలో ఒక చక్కని శ్లోకం చూడు. రేపు 7 వస్తుందండి, విజ్ఞాన యోగం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా. అంతగతం పాపం పుణ్యకర్మణాం. పుణ్యకార్యముల చేత ఎవరి యొక్క పాపం రహితమైందో అంటారు అక్కడ. ప్లస్ మైనస్ అనేది కెన్ బి రిమూవ్డ్ బై ప్లస్. ఇప్పుడు అప్పు ఉందండి, రుణం. ఏడుస్తే ఎట్లా చెప్పండి? ఏదో పొరపాటున అప్పు చేశాడు, ఇప్పుడు సంపాదించండి, ధనం సంపాదించి ఆ రుణాన్ని పోగొట్టండి. అంతేగాని ఊరికి ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా చెప్పండి? అది కనుక ఏదో తెలుసో తెలియకో పూర్వజన్మలో కానీ చిన్నప్పుడు కానీ ఏదో పాపం చేశారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నాయన ఇప్పుడు పశ్చాత్తాపడు, చేసింది పొరపాటుని చెప్పి గ్రహించి దాన్ని పుణ్యం చేత రహితం చేసి ఇక మీదట పాపంలో ఏలు పెట్టద్దు. అదండి ఈరోజే వస్తుంది ఆ శ్లోకం. వచ్చినప్పుడు నేను చెప్తాను. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. తమః సూపర్లైటివ్. మహాపాపం చేసినప్పటికీ కూడా సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి.
జ్ఞానం అనే నౌక చేత ఈ మహాపాప సముద్రాన్ని అవలీలుగా దాటవచ్చును అన్నాడు. కనుక ఇక మనం ఏమి కుంగిపోవాల్సిన పని లేదండి. ఏదో జరిగిపోయింది ఏమిటో జరిగిపోయింది, ఇక మీదట యాక్ట్ ఇన్ ది లివింగ్ ప్రెజెంట్. లెట్ ద డెడ్ పాస్ బట్ ఇట్స్ డెడ్ అన్నాడు ఒక మహనీయుడు. గతించిన దాన్ని గురించి ఏడవబాకండి, ఇప్పుడు చక్కగా భగవంతుని ధ్యానం చేస్తూ వారి యొక్క సిద్ధాంతంలో ఆచరణ పెడుతుంటే చాలండి. అది ఇప్పుడు జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్తున్నారు. భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏది? వాట్ ఈస్ ది రియల్ నేచర్ ఆఫ్ గాడ్? దేవుడు అంటే ఇప్పుడు ఎవరైనా అడగండి, ఏమండి దేవుడు అంటే ఎవరు? ఆ దేవాలయం చూపిస్తాడండి. దేవాలయం, ఆ దేవాలయంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. చూచారు, వారి భావాలు అంతవరకే పోతాయండి. చూచారు, విశాలమైనటువంటి భావం మనం గ్రహించాలండి. భగవంతుడు హీఈస్ నాట్ లిమిటెడ్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా చూడండి, లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ బ్యాంకు, ఇట్లా ఉంటాయి కదా. భగవంతుడు లిమిటెడ్ కంపెనీ కాదండి, అన్లిమిటెడ్. అది బ్రహ్మాండమంతా వ్యాపించిందండి. అది సరే, ఒక చోట ఉండేటువంటిది కాదు. ఆనాడు భారతంలో జరిగిన విషయం చెప్తున్నాను. దుశ్శాసనుడు జుట్టుపట్టుకు ఈడ్చుకొచ్చాడండి. ఎక్కడ? కౌరవ సభలో ఎవరికి? అమ్మగారిని ఈడ్చుకొస్తే ఎవరు కాపాడేది? అమ్మగారిని ఎవరు పట్టించుకోలేదండి. ఒక్కసారి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది. పాహిమాం పాహిమాం అని ఒక చక్కని శ్లోకం చెప్పిందండి. చూడండి ఆ శ్లోకం చూడండి. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూత మాం కిం న జానాసి కేశవ. గోవింద ద్వారకావాసి అయినటువంటి కృష్ణ, కౌరవులు నన్ను అవమానం చేస్తున్నారు, రక్షించండి అని ప్రార్థన చేసి నో రిప్లై. ఇప్పుడు మనం ఎవరికైనా మనీ ఆర్డర్ పంపిస్తే చేరినట్టు గుర్తు, ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుందండి మనకి, తిరుగు రసీదు. కానీ ఈ అమ్మగారు కృష్ణుని ప్రార్థన చేశారు, రిసీట్ రాలేదండి, ఎక్నాలెడ్జ్మెంట్ రాలా, అంటే సహాయం రాలేదండి. అప్పుడు అయ్యో ఎంత డెలికేట్ మూమెంట్ చెప్పండి. ఇది ఒక క్షణం ఆలస్యం అయిపోతే అవమానం కలిగేటువంటి టైం కదా. అప్పుడు చాలా బాధపడిందండి. ఇదేమిటి కృష్ణ పరమాత్మ భక్త రక్షకుడు, ఆర్త రక్షకుడు అని చెప్పి పేరుందే, మరి నేను అబల ప్రార్థన చేస్తుంటే ఏమి రిప్లై రాలేదే అని మళ్ళీ వెంటనే ఇంకొక ప్రార్థన చేసింది. ఏమిటో చూడండి. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే అవసీదతి. బ్రహ్మాండమంతా వ్యాపించిన కృష్ణ నన్ను రక్షించు అన్నదండి. వెంటనే తండోపతండంగా చీరలు వచ్చేసినాయండి. సరే, అమ్మగారు కాపాడబడ్డారు. చూడు, మొదటి ప్రేయర్కి రెండో ప్రేయర్కి ఎంత భేదం చూడండి. మొదట ఏమన్నది? గోవింద ద్వారకావాసిన్. చూడండి, దేవుణ్ణి లిమిట్ చేసిందండి. ద్వారకలో ఉండే కృష్ణ అన్నది. చూసారు, అది సరి అయిన డెఫినేషన్ కాదండి. భగవంతుని యొక్క యథార్థమైనటువంటి స్వరూపం అది కాదు. ద్వారకలో ఉండే లిమిటెడ్ ఇదా? చెప్పండి, లేదు. రెండవ ప్రార్థనలో ఏమన్నది? యు ఆర్ ఆల్ పర్వేడింగ్ అనేసి. చూడండి, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే అవసీదతి. వెంటనే రిప్లై వచ్చేసిందండి. కానీ ద్రౌపది మనస్సులో ఇది ఉన్నది. ఏనాడైనా కృష్ణుడిని అడిగి తీరాలి. ఏమిటిది? భక్తవత్సలుడు అని పేరు పెట్టుకుని నాబోటి అబల మంచి సీరియస్ మూమెంట్లో ప్రార్థన చేస్తే ఇంత ఆలస్యంగా నా సహాయం చేసేది, వెంటనే సహాయం చేస్తే ఎంత బాగుండును, అడుగుదాం అని ఒకనాడు ఏకాంతంగా కృష్ణుడిని కలుసుకుందండి. ఎవరు? ద్రౌపది. ఏమండి కృష్ణుడు గారు, మీ బిరుదుల లిస్టు ఎంత ఉన్నదో చూడండి. అనాథరక్షకుడు, ఆర్త భక్తవత్సలుడు ఎన్నో ఉన్నాయి కదా. నాబోటి దీనురాలు ఆ నిండు సభలో అవమానపడుతుంటే మిమ్మల్ని ప్రార్థన చేస్తే అంత ఆలస్యంగా సహాయం చేశారేమిటండి అని అడిగిందండి. వెంటనే కృష్ణుడు, మీరు ఏమని ప్రార్థన చేశారు చెప్పండి? ద్వారకావాసిన్ అన్నారు కదా. ద్వారకలో ఉండే కృష్ణ నన్ను రక్షించను. మీరు ఢిల్లీలో ఉన్నారు, నేను ద్వారకలో ఉన్నాను. ద్వారక నుంచి ఢిల్లీకి రాకెట్ స్పీడ్తో వచ్చినా 10 నిమిషాలు పడుతుంది కదా అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు. నేను ద్వారకలో ఉండేవాడినా అని చెప్పి చక్కగా మందలించినాడు. చూచారా? రెండవది కరెక్ట్ డెఫినేషన్ చూడండి. విశ్వాత్మన్ విశ్వభావన ఆల్ పర్వేడింగ్ గాడ్. చూడండి, నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేసి ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేసిందండి. అది కరెక్ట్ డెఫినేషన్ అండి. భగవంతుడు ఒక చోట ఉండేవాడు కాదు, బ్రహ్మాండం అంతా. ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇదే ఆన్సర్ అండి. సరే నాయన, నేను ఇప్పుడు పుట్టానని చెప్పి అనుకుంటున్నావేమో, కాదు నాయన. అపరం బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. చూడండి, అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. ఈ 2 శ్లోకాలండి, చాలా అద్భుతంగా ఉంది. భగవంతుని యొక్క అవతార ఉద్దేశం చెప్తున్నారండి ఇది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఇప్పుడు చూడండి, ఈ అధ్యాయం పేరు జ్ఞానయోగం కదండి. జ్ఞానంలోకి దిగుతున్నారండి. సార్,
ఈ అధ్యాయం యొక్క విశేషం ఏంటంటే జ్ఞానయోగం అని పేరు పెట్టారు, కానీ జ్ఞానం యొక్క స్వరూపాన్ని లోతుగా విచారణ చేయలేదు. ఇప్పుడు జ్ఞానం యొక్క లోతులో ప్రవేశించలేదండి. ఎప్పుడు ప్రవేశిస్తారు తెలుసిన? 13వ అధ్యాయం చూడండి, దాని పేరు జ్ఞాన షట్కం. 6 అధ్యాయములు అఖండమైనటువంటి జ్ఞానతత్వం బోధిస్తారండి. ఎప్పుడు? 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం దగ్గర నుంచి చివరి వరకు. ఇప్పుడు మరి జ్ఞానయోగం అని పేరు పెట్టారే, జ్ఞానము యొక్క మహిమ, జ్ఞానము యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తున్నారు. ఏ విధంగా వర్ణిస్తున్నారు? 5 ఉపమానాలు చూడండి. 5 ఉపమానములు చెప్తున్నారండి ఈ అధ్యాయంలో. జ్ఞానం అంటే ఎంత గొప్పదో చూడండి. అది మొదట్లో ఆ పేర్లు చెప్తున్నాను వినండి. జ్ఞాన తపస్సు నంబర్ 1, 2 జ్ఞాన యజ్ఞం, 3 జ్ఞాన నౌక, 4 జ్ఞాన అగ్ని, 5 జ్ఞాన ఖడ్గం. 4 ఉపమానములతో చక్కగా ఈ జ్ఞానం యొక్క ఆధిక్యతను వర్ణిస్తున్నారండి. మొదటిది చూడండి, జ్ఞాన తపస్సు. సామాన్యంగా తపస్సు అంటే అందరూ కంగారు పడిపోతున్నారు. అయ్యో మేము చేయలేం, మేము గృహస్థులం, కాళ్ళు పైకెత్తి తలకాయ కింద పెట్టి ఎండలో చస్తూ ఉపవాసాలు చేస్తూ మేమెక్కడ అవలంబించగలం ఈ తపస్సులు అని చెప్పి అంటున్నారు. శ్రీకృష్ణ బర్ డోంట్ వరీ, మీరు అటువంటి భయపడబాకండి. జ్ఞానం అంటే చెప్తున్నారు వినండి. ఇది యథార్థమైన తపస్సు. తపస్సు అంటే అర్థం ఏంటి? తప్ అంటే కాల్చటం. దేన్ని కాల్చటం చెప్పండి? తప్పింపు. ఇప్పుడు చూడండి, బంగారంలో ఇతర లోహాలు వచ్చి కలిసినాయి అనుకోండి, మట్టం. ఆ మట్టం బంగారాన్ని షరాబు గారు ఏం చేస్తారు? మీరు వెంటనే మార్కెట్కి తీసుకెళ్తే వాల్యూ ఉండదండి. ఇది దాన్ని బాగా పుటం పెట్టి దాంట్లో ఉన్న ఇతర లోహాలన్నీ ఆవిరైపోతాయి. చూడండి, ఆవిరైపోయిన తర్వాత ఏం మిగులుతుంది? మేలిమి బంగారం. ఆ మేలిమి బంగారం కనుక తీసుకుపోతే ఎంతో విలువ ఉంటుందండి దానికి. చూచారా? అదేవిధంగా ఈ మానవుడి యొక్క చరిత్ర చాలా హీనంగా ఉంటుందండి. ఈ హీనమైనటువంటి చరిత్ర వల్ల వాడికి వాల్యూ లేకపోతున్నది. దాన్ని బాగా తప్పింప చేయాలంటే సాధన. చూచారా? సాధన కనుక చేస్తే ఆ మాలిన్యం అంతా ఎగిరి అవతలిపోతుందండి. ఏమిటా మాలిన్యం చెప్పండి? ఒక లిస్టు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని బాగా తప్పింప చేయండి. చూడండి, యథా సువర్ణం. సువర్ణం యొక్క దృష్టాంతం మన శాస్త్రంలో చెప్తున్నారండి. యథైకంచ సువర్ణాది మిళితం రజతాదిన అల్పమూల్యం ప్రజాయేత తద్వజ్జీవోపి అహంయుత. జీవుడు అహంకారం, మమకారం, కామక్రోధాదులు కలిగి ఉంటే వాల్యూ లేదు వాడికి. వాడు కేవలం పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ ఈ మాలిన్యం వాళ్ళలో చేరింది. ఇప్పుడు ఏం చేయవలను? దాన్ని పుటం పెట్టాలి. పుటం పెట్టమంటే సాధన చేసి వాటిని తొలగించాలి. దేన్ని? అవినీతి, అధర్మం, అన్యాయం, దంభం, అసూయ, ద్వేషం, అపకారం, ఇటువంటివన్నీ కూడా మనం బాగా కాల్చిపారేయాలి. వాటిని తప్పింపజేయటం అదేనండి తపస్సు. అంతేగాని కాళ్ళు పైకెత్తడం, తలకాయ కింద పెట్టడం, ఉపవాసాలు చేయటం ఇది తపస్సు యొక్క యథార్థ స్వరూపం కాదండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ చూడండి తపస్సు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత. చక్కని శ్లోకం అండి. వీతరాగ భయక్రోధ. చూడండి, దుర్గుణముల యొక్క లిస్టు చెప్పాడు. ఏమిటి చెప్పండి? ఆశ, కోపం, అసూయ, ద్వేషం, భయం, ఇవన్నీ కూడా ఈ దుర్గుణముల హృదయంలో ఉన్నాయండి. అనేక మందికి దాంట్లో హృదయంలో బాగా దాగి ఉన్నాయి. తెలుసుకోవటం లేదండి. జనుడు తెలుసుకోవటం లేదు. నాలో ఈ పాడుగుణాలు ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదండి. తెలుసుకోవాలి. అది చూడండి. ఇప్పుడు ఇంటోనండి దొంగ ఉంటే మనం కనిపెట్టటల్లా చెప్పండి. ఇంట్లో ఎవడైనా వచ్చి ఏమండో మీ ఇంట్లో నేను కాపురం ఉంటానంటే నోరు మూసుకోపోవయ్యా అంటారు ముందు. ఎందుకంటే ఒక దొంగ ఇంట్లో ప్రవేశించినాడంటే వాడు ఊరికే పోడండి, ఏదో తస్కరించుకొని పోతాడు. అది అదేవిధంగా హృదయంలో ఉండేటువంటి ఆ దైవ బలాన్ని వాడు నాశనం చేస్తుంటాడండి. ఏది? ఈ దుష్ట అసురమైనటువంటి సంపద. అది ఈ అసుర గుణములు ఉన్నాయి చూడండి, ఇవి హృదయాన్నంతా పీల్చి పిప్పి చేస్తాయి, మానవుడికి అశాంతిని, దుఃఖాన్ని తెస్తాయండి. అది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సు. ఈ జ్ఞాన తపస్సు ఎవరైనా చక్కగా ఇంట్ల దగ్గర కూర్చొని చేయొచ్చు. ఇదేదో బయట ఏదో ఆసనాలు వేయటం కానీ, కాళ్ళు పైకెత్తడం కానీ దానికి సంబంధించింది కాదండి. ఇది హృదయ పరిశుద్ధి. ఆ హృదయ పరిశోధన చేసుకుని దుర్గుణములను వెంటనే మెడపెట్టి గంటి అవతల పారేయాలండి. ఆలస్యం చేయకూడదండి. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? జ్ఞాన రత్నాన్ని అపహరించుకుని పోతుందండి. సరే, కామక్రోధశ్చ లోభశ్చ గృహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. జ్ఞానం అనేటువంటి రత్నం కష్టపడి ఎన్ని జన్మల నుంచో మనం సంపాదించుకున్నాం. దాన్ని ఇది తస్కరించుకొని దొంగిలించుకొని పోతున్నాయి ఎవరు? ఈ దుర్మార్గులైనటువంటి రాక్షసులది. కొంచెం జాగ్రత్తగా మనస్సు మీద, ఇంద్రియముల మీద నిఘా ఉండాలండి. సరే, మనసు పైన జయము పొందన్నా ఇంద్రియంబుల టక్కు జోచి మోసపోకన్నా
దేహమందలి చతుర చోరుల చర్యలన్నీ యుగాంచుచుండుము బుద్ధి కుశలత కలిగి నేర్పుతు వాని నెల్లను తరిమి వైచుము తత్వసారము తెలిసి కోరన్న. తత్వసారం ఆ మనస్సుని ఇంద్రియాలను కొంచెం జయించడానికి ప్రయత్నం చేయాలని సార్. ఈ ఆధ్యాత్మికం అంటే చాలామంది కంగారు పడుతున్నారు, ఏమో ఈ సాధనలు మేము చేస్తామో లేదో అని. ఏవి కష్టం లేదండి సార్. తనలో ఉండేటువంటి తనకంటే కిందండి ఇంద్రియాలు ఇవన్నీ ఎవరండి. నిన్న జనం శ్రీకృష్ణ పరమాత్మ ఒక గ్రేడ్ చూడండి, పైన ఆత్మ చూడండి, కింద దేహం కర్మేంద్రియం చూడండి. ఈ దేహం దాటి కర్మేంద్రియం, కర్మేంద్రియం దాటి జ్ఞానేంద్రియం, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత ఆత్మ చూడండి. బుద్ధికి సాక్షి మన స్థానం ఎక్కడంటే సుపీరియర్ పొజిషన్. కేవలం కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత ఒక శక్తి చేత మనం అవమానింపబడుతుంటే ఎంత సిగ్గండి చెప్పండి. ఇది కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఈ మనస్సు మనని అవమానం చేస్తున్నాయంటే నిజంగా అది పరువు నష్టం ఉండేది. పరువు ప్రతిష్టలంతా నాశనం చేస్తున్నాయండి. దానికి లొంగకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటి దినం ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆయన ఈ శత్రువును ఓడించే లేకపోతే దూరంగా తరివేసేయండి. అట్లాగనే లేకపోతే ఏమవుతుంది, ఇంత కష్టపడి మనం మానవ జన్మ పొందినప్పటికీ దురుపయోగం అయిపోతుందండి. అది ఆఖరి కళ్ళు మూసుకునే టైంలో ఏమిటండి వీడు సంపాదించేది చెప్పండి. ఎన్నో కష్టపడి సంపాదించుకున్నాడు వస్తువులన్నీ, ఏవైనా ప్రయోజనం ఉన్నదా? తన యొక్క ఆత్మోన్నతికి ఏమైనా ఉపయోగించినాయా? రాబోయే జన్మ శుద్ధంగా ఉండటానికి ఉపయోగించినాయా? లేదు కదా. మరి అటువంటిప్పుడు వేస్ట్ కదండి. హ్యూమన్ బర్త్ ఈజ్ వేస్ట్. అది అట్లా ఎప్పుడు ఉండకూడదు. జాగ్రత్తగా మన అంత్యకాలం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ లోపలనే బహు జాగ్రత్తగా ఉండి తన యొక్క చరిత్ర, తన యొక్క మొరాలిటీ చాలా శుద్ధంగా ఉండేటట్టు చూడాలి. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మనం ఎన్ని తపస్సులు ఎన్ని ఏమైనా చేయనండి, మనం చేసేటువంటి కర్మ గనక శుద్ధంగా లేకపోతే ఏం ప్రయోజనం లేదండి. సరే, మానవుణ్ణి కాపాడేది తన యొక్క పుణ్యకర్మ, తన యొక్క దైవకర్మ, తన యొక్క పరోపకార కర్మ. సరే, అదండి మానవుడిని కాపాడేది. అది శుద్ధంగా లేకపోతే ఎట్లా చెప్పండి, అది జరపకపోతే ఎట్లా చెప్పండి. అది కనుక ఈ కర్మ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా ఏమండి శుద్ధంగా ఉండేటట్టు చూడాలి. వివేకానంద స్వామి ఒక చక్కని వాక్యం చెప్పారండి. హూ సోస్ మస్ట్ రీప్ అన్నాడు. ఎవరు ఏ విత్తనం నాడితే ఆ ఫలితం వస్తుంది అన్నాడు. చూడండి, సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అని 13 పద్యాలు ఇంగ్లీష్లో రాశారండి. దానిలో ఒకటి హూ సోస్ must reap they say and cause must bring the sure effect, good good and bad bad, none escape the law అన్నాడు. శాసనాన్ని ఎవరు ధిక్కలించలేరు అన్నాడు. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడ్డలేస్తే చెడ్డ కలుగుతుంది అన్నాడు. దాన్ని తెలుగులో చెప్పారు వినండి. అవనంటే భూమి, అవని జల్లిన దెద్దియో అదియ పండు కారణంబును బట్టి ఏ కార్యముండు చెడ్డకును మంచి మంచికి నిగల్గు దీని తప్పించుకొనుటకు తెరవు లేదు. చూచారా, మానవుడు ఏ పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే శిక్షలు. చూచారా, పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితమైనటువంటి సుఖం అనుభవించవలసిందే. ఇప్పుడు చూడండి, ఎంతమందో మేడలు కట్టుకుని ఏమో ఆనందంగా బతుకుతున్నారు. చూడండి, పూరి గుడిసెల్లో కొందరు బాధపడుతున్నారండి. కారణం ఏమిటి చెప్పండి. సామాన్యంగా కొందరు ఏదైనా బాధలు కలిగితే, రోగాలు వచ్చినా దేవుడి గారికి దండం పెట్టి, దేవుడు గారు నాకెందుకు ఈ బాధలన్నీ ఇస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. దేవా, ఎందుకు నాకు ఈ కష్టాలు ఇస్తున్నా? అవనంటే భూమి, అవని జల్లిన దెద్దియో అదియ పండు కారణంబును బట్టి ఏ కార్యముండు చెడ్డకును మంచి మంచికి నిగల్గు దీని తప్పించుకొనుటకు తెరవు లేదు. మానవుడు ఏ పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే శిక్షలు. చూచారు, పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితమైనటువంటి సుఖం అనుభవించవలసిందే. ఇప్పుడు చూడండి, ఎంతమందో మేడలు కట్టుకుని ఏమో ఆనందంగా బతుకుతున్నారు. చూడండి, పూరి గుడిసెల్లో కొందరు బాధపడుతున్నారండి. కారణం ఏమిటి చెప్పండి. సామాన్యంగా కొందరు ఏదైనా బాధలు కలిగితే, రోగాలు వచ్చినా దేవుడి గారికి దండం పెట్టి, దేవుడు గారు నాకెందుకు ఈ బాధలన్నీ ఇస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. దేవా, ఎందుకు నాకు ఈ కష్టాలు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఏమండి, అది సరైనటువంటి వాక్యం కాదండి. భగవంతుడు ఒకరికి కష్టం కానీ ఒకరికి సుఖం కానీ ఇవ్వటం లేదండి. అది సరే, రేపే ఒక శ్లోకం గీతలో చెప్పినారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నాకు అందరి మీద సమభావన ఉన్నది. చూడండి, ఒకరు బాగుపడాలి, ఒకరు కష్టపడాలని నాకు అభిప్రాయం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక వాక్యం చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆనందపడుతున్నారంటే, ఎవరైనా దుఃఖపడుతున్నారంటే దానికి కారణం భగవంతుడు కాదండి. ఏమిటి చెప్పండి, వాడి కర్మ. వాడు పూర్వజన్మలో చేసిన కర్మ, ఈ జన్మలో చేసిన కర్మే దానికి కారణం అండి. అది కనుక శుభప్రదంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అకార్డింగ్ టు లా చక్కని వారు సంపదను అనుభవిస్తారు. చూడండి,
ఇప్పుడు ఎందరో సంపదలు అనుభవించి ఆనందపడుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కొందరు ఆరోగ్యం లేకుండా హాస్పిటల్స్లో బాధపడుతున్నారు, కొందరు గుడిసెల్లో పడి తిండి లేక అవస్థపడుతున్నారు. దీనికి అంతటికి కారణం ఏమిటి చెప్పండి? ఇది వాడు చేసినటువంటి కర్మ ఫలితం అది. కనుకనే ఒక ఆయన ఈ మధ్య, ఏమండో మీరు అందరు దేవుళ్ళకే దండం పెడుతున్నారు కానీ నేను నా కర్మకి దండం పెడతాను అన్నాడండి ఒక ఆయన. ఎంత బాగుందో చూడండి. తస్మై నమః కర్మణే. కర్మ శుద్ధంగా లేకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలడు? వాడి కర్మను అనుసరించే దేవుడు ఫలితం ఇస్తాడండి ఇది. సరే, కనుక ఇప్పుడు ఎవరైనా దుఃఖపడుతున్నారంటే భగవంతుడు కారణం కాదది. సరే, భగవంతుడు ఎటువంటి వారో తెలుసండి. మనకు ఉత్తరాలు ఇస్తారు చూడండి, పోస్ట్ రన్నర్ సైకిల్ మీద ఇక్కడ నుంచి వచ్చి మనకు ఉత్తరాలు అన్ని టెలిగ్రాములు ఇవన్నీ ఇస్తుంటారే, అటువంటి వారండి ఎవరు? భగవంతుడు. ఇది ఏ ఉత్తరమో దాంట్లో ఏ మ్యాటర్ ఉందో దానికి రన్నర్కి సంబంధం లేదండి. మీకు ఏ ఉత్తరం వస్తుందో దాన్ని ఇస్తారు కానీ ఉత్తరంలో మ్యాటర్కి వారికి సంబంధం లేదండి అది. ఈ మధ్య ఒక రన్నర్ అండి ఒక టెలిగ్రామ్ పట్టుకొచ్చాడండి, మంచి స్పీడ్తో వచ్చాడు. ఒక ఇంటి దగ్గర ఆగి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడండి. ఆ ఇంటి ఆయన టెలిగ్రామ్ రాగానే గుండె కొంచెం అదిరిపోయిందండి. ఎందుకంటే 2 రకాలుగా ఉంటాయండి, శుభవార్త రావచ్చు, అశుభవార్త రావచ్చు టెలిగ్రామ్లో. అంచేత గాబరా పడి ఆ పోస్ట్ రన్నర్ అక్కడే ఉన్నాడు, వాడి ముందే చించాడండి ఏది టెలిగ్రామ్. చదివితే ఎంత ఆనందకరమైనటువంటి వార్త వచ్చిందంటే చెప్పడానికి లేదండి. ది మ్యారేజ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఇన్ లా సెటిల్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. మీ బావమరిది గారి వివాహం నిశ్చయమైంది, వెంటనే బయలుదేరండి అని టెలిగ్రామ్ వచ్చిందండి. సరే, ఎంత ఆనందపడ్డాడంటే చూడండి, పెళ్ళి చేసేవాడు అవస్థపడతాడు కానీ చూచేవాడు ఆనందపడతాడండి. అందువల్ల ఈ టెలిగ్రామ్ రాగానే 5 రోజులు హాయిగా అక్కడికి వెళ్ళి సో ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి ఆనంద వార్త తెచ్చింది ఎవరు? పోస్ట్ ఆయన కదా. అక్కడ ఒక మాల ఉందండి, పుష్పమాల. అది మెళ్ళో వేసి సన్మానం చేశాడండి. శుభవార్త తెచ్చావయ్యా మహానుభావ అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోయి ఈయన గుడ్డలు సర్దుకుంటున్నాడు, ఊరు ప్రయాణం చేస్తాం పెళ్ళికని. మళ్ళీ అరగంట అయిన తర్వాత ఇంకో టెలిగ్రామ్ పట్టుకొచ్చాడండి. వాడి ముందే చించుకున్నాడండి. నారాయణ, అశుభవార్త వచ్చిందండి. ఏమని తెలుసుని? యువర్ ఫాదర్ ఇన్ లా ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. మీ మామగారు పరలోకానికి సిద్ధం వెళ్ళిపోతున్నాడు కాబట్టి త్వరగా రావాల్సిందని చెప్పేసి చూచారు. ఈ వార్త ఎవరు తెచ్చింది? ఆ రన్నరే. ఏమని? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? కోపం మండిపోయిందండి. ఈ పాడు వార్త తెచ్చాడు, నిజంగా కర్ర ఉంటే దంచి పారేసేవాడండి. ఇదంతా తెచ్చింది ఎవరు? తెచ్చండి వాడి రన్నరే. అయినప్పటికీ వారికి ఏమి సంబంధం లేదు. వీడి కర్మ ఎట్టా కాలిందో దాన్ని బట్టి వార్తలు వచ్చినాయండి. అదేవిధంగా జీవుడు తాను చేసేటువంటి పుణ్యకర్మ వల్ల సుఖం అనుభవిస్తున్నాడు, పాపకర్మ వల్ల దుఃఖం అనుభవిస్తున్నాడు. దీనికి భగవంతునికి సంబంధం లేదు. ఇట్ ఈజ్ ఎ లా. అది దొరకు నేను చెప్పాను, విశ్వశాసనం. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అనేకమైనటువంటి దుర్గుణాలు చెప్పి ఈ దుర్గుణములను పోగొట్టడమే తపస్సు. చూడండి, వీతరాగ భయక్రోధ. చూడండి, క్రోధ, ఈ కోపం అనేటువంటిది మొన్న 2వ అధ్యాయంలో కూడా బాగా చెప్పారండి. సరే, మొట్టమొదట కోరిక, ఆ కోరికను అనుభవిస్తామని వెళితే వెంటనే ఎవరైనా అడ్డు పెడితే వాడి మీద కోపం కనుక వస్తే కళ్ళు తాగినట్టు అయిపోతుందని మొన్న చెప్పారండి. చెప్పలేదండి? క్రోధాద్భవతి సమ్మోహ. సమ్మోహం అంటే మైకం. ఇప్పుడు చూడండి, కోపం వస్తే ఏమి దిక్కు తెలియదండి. ఎవడి మీద కోపమో అది కూడా మర్చిపోతాడు. సమ్మోహం అంటే ఏమిటి? మెమరీ ఒత్తిగా పోతుందండి. కైపు. చూడండి, కళ్ళు తాగితే ఎట్లా ఉంటాడో అట్లా అయిపోతుందండి. కోపం అనేటువంటిది అంత పాడుకోవడం అండి. అది వచ్చినప్పుడు అందరినీ కొడతాడు, తిడతాడు, చేయరాని పనులన్నీ చేస్తాడండి. సరే, అందుచేతనే చూడండి, పూర్వం పిచ్చి కుక్కలు ఎవరినైనా కరిస్తే మందులు లేవండి, ఇప్పుడు కనిపెట్టారు. ఏది పిచ్చి కుక్క కనుక కరిస్తే 14 ఇంజక్షన్స్ కనుక వేస్తే ఆ విషం పోతుందండి. పూర్వకాలం ఆ విషం పోయేటువంటి విరుగుడు తెలియదు కాబట్టి పిచ్చి కుక్క కరిస్తే ఏమవుతుందో తెలుసండి, ఆ కరిచిన వాడు కుక్క మోస్తరు అరుస్తాడండి. ఈ పిచ్చి కుక్క మోస్తరు అరిచి పిచ్చి కుక్క మోస్తరు అందరినీ కరుస్తాడండి, కరిచి చచ్చిపోతాడు. ఇదండి పిచ్చి కుక్క యొక్క ప్రభావం. అది పూర్వం అండి ఈ మందులు లేని టైంలో ఒక పిచ్చి కుక్క ఒక ఆయన కరిచిందండి. కరిస్తే వాడు వెంటనే ఒక తెల్ల కాగితం మీద గబగబా ఏదో రాస్తున్నాడండి. స్నేహితుడు వచ్చి, ఏమయ్యా పిచ్చి కుక్క కరిచింది, నువ్వు చచ్చిపోతావని చెప్పి విల్లునామా రాస్తున్నావా అని అడిగాడండి. కాదు, ఎవరిని కరవాలో లిస్టు రాసుకుంటున్నాను అన్నాడండి. ఈ కోపం కూడా అటువంటిదేనండి. సరే, పిచ్చి కుక్క మోస్తారండి. కైపులో పడిపోతాడు వాడు. ఎవరిని కోపగిస్తున్నాడో అది కూడా మర్చిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ సైకాలజీ చెప్పుకొచ్చారండి మొన్న 2వ అధ్యాయం. చూడండి, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. చూడండి, ఒకటి తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. డౌన్ఫాల్, గోతులో పడిపోతాడు. చూడండి, ఒక్క వికారం వచ్చేటప్పటికి తర్వాత క్రమంగా దిగజారిపోతున్నాడండి. దీనివల్ల కళ్ళు తాగినట్టు అయిపోతుందండి ఈ పాడుగుణాల వల్ల. అందుచేత బివేర్,
జాగ్రత్తగా ఉండండి, తపస్సు చేయండి, సాధన చేయండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సును గురించి చెప్పారండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో కర్మయోగాన్ని గురించి కొంచెం చక్కగా ప్రస్తావన వచ్చిందండి. నిన్న కర్మను గురించి బాగా చెప్పారు కదా, ఈ అధ్యాయంలో మళ్ళా చెప్తున్నారండి ఇది. సరే, కర్మయోగం యొక్క స్వరూపం ఏమిటో నిన్నటి దినం చెప్పిన విషయం ఏమిటో తెలుసండి. భగవద్గీతలో చెప్పిన కర్మ ఆసనం వేసుకుని, కళ్ళు మూసుకుని, ముక్కు మూసుకుని కూర్చోవటం కాదండి. సరే, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ వ్యవసాయం చక్కగా చేస్తుండండి, కానీ పవిత్ర హృదయంతో చేయండి. చూచారా, ఒక ప్రాణికి అపకారం లేకుండా చేస్తే ఆ కార్యమే ధ్యానం కింద మారిపోతుంది. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. చూచారా, దాంట్లో కనుక డివినిటీ కనుక ఉంటే, ఆ దివ్యత్వం కనుక జోడిస్తే సామాన్యమైనటువంటి కార్యం యజ్ఞంగా మారిపోతుందని భగవద్గీతలో చెప్తున్నారు. సరే, నడకగా భావించకుండా భగవంతుని యొక్క ప్రదక్షిణంగా ఎందుకు మార్చుకోకూడదు అంటారండి పెద్దలు. నిద్ర జడమైనటువంటి నిద్రగా కాకుండా నిద్రపోయేటప్పుడు ప్రార్థన, మొదలుపెట్టేప్పుడు నిద్ర ప్రారంభించేప్పుడు ప్రార్థన, పొద్దున్నే లేవంగానే ప్రార్థన చేస్తే మధ్యలో ఉన్నటువంటి నిద్ర ధ్యానంగా మారిపోతుందండి. సరే, ఇట్ విల్ బి చేంజ్డ్ ఇంటూ మెడిటేషన్, సమాధిగా మారిపోతుందండి. ఇటువంటి కీలకములు మంచి గ్రహించి 24 గంటలు ధ్యానంగా మనం మార్చుకోవచ్చండి. సరే, ధ్యానం అంటే కొద్దిసేపు అరగంట సేపు కూర్చోవటం కాదు, భగవద్గీత చెప్పిన ధ్యానం. చూచారా, మీ యొక్క వర్క్, మీ యొక్క సామాన్యమైనటువంటి కార్యక్రమం, దైనందిన కార్యక్రమం కూడా ధ్యానంగా మార్చుకోవచ్చు. చూచారా, ఇప్పుడు గాంధీ మహాత్ముడు అండి ఆఫ్రికాలో పాకీదొడ్లు ఊడ్చాడండి. పాకీదొడ్లు ఊడ్చినారు. ఏ భావంతో చేసినారు చెప్పండి? యూ షాల్ బి జడ్జ్డ్ నాట్ బై ది వర్క్ యూ డూ, బట్ బై ది మోటివ్ విత్ విచ్ యూ డూ ఇట్. చూచారు, పెద్దలు ఏం చెప్తున్నారు? నాయన, నువ్వు ఏ పని చేస్తావో దానివల్ల నువ్వు పెద్ద గొప్పవాడని కాదు, ఏ ఉద్దేశం చేస్తున్నావో అది గొప్పది. సరే, గాంధీ గారు పాకిదుడిలో ఊడ్చినాడంటే ఏ భావంతో ఊడ్చినారు? నారాయణ స్వరూపులు జీవులు, ప్రాణికోట్లంతా దైవస్వరూపం, వారికి సేవ చేస్తున్నాను, వారికి కైంకర్యం చేస్తున్నాను, ఇదే దైవ కైంకర్యం అని చెప్పి అనుకున్నారు. చూచారా, కనుక ఆ పని చిన్నది అని ఎప్పుడు అనుకోబాకండి. పాకి పని అది ఏ భావంతో చేస్తున్నారో అది గొప్పదండి. మళ్ళీ చెప్తున్నాను, యూ షాల్ బి జడ్జ్డ్ నాట్ బై ది వర్క్ యూ డూ, బట్ బై ది మోటివ్ విత్ విచ్ యూ డూ ఇట్. అది ఏ భావంతో చేస్తున్నారో అది చాలా గొప్పదండి. సరే, కర్మ పెద్ద పెద్ద కర్మలు చేయమని ఎప్పుడు చెప్పలేదు, యజ్ఞాలు ఇవన్నీ చేయమని చెప్పి ఎవరు చెప్పలేదు. చిన్న పనైనా పెద్ద బుద్ధితో, దైవ బుద్ధితో, పరోపకార బుద్ధితో చేస్తే అది యజ్ఞంగా మారిపోతుంది. అదండి భగవద్గీత యొక్క కర్మ రహస్యం. ఏమో పెద్ద పెద్ద కర్మలు చేయమని ఏం చెప్పలేదు. ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం ఉందండి, ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ మ్యాన్ లైస్ నాట్ ఇన్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే, బట్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను, ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ మ్యాన్ లైస్ నాట్ ఇన్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే, బట్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే. మనిషి యొక్క గొప్పతనం పెద్ద పెద్ద కార్యములు చేయటంలో లేదు, చిన్న కార్యం పెద్ద బుద్ధితో చేయాలి. అదండి కర్మయోగం నిన్న శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది. అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ డ్రైవర్గా ఉన్నారంటే కారణం ఏమిటండి చెప్పండి? ఎవరైనా బండికి డ్రైవర్గా ఉంటారా? కానీ ఆ మహనీయుడు ఆ కార్యక్రమం తీసుకున్నారంటే దాంట్లో ఎంత పాఠం, ఎటువంటి పాఠం బోధిస్తున్నారు? సర్వీస్ టు హ్యుమానిటీ, అదండి ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అది ఏ కార్యం చేసినప్పటికీ అది దాంట్లో గొప్పతనం ఉన్నదండి, ఎప్పుడు పవిత్ర భావంతో కూడుంటే. సరే, ఇప్పుడు చిన్న దృష్టాంతం చెప్తాను. మీరు రోడ్డు మీద పోతున్నారండి, రోడ్డు మీద పోతుంటే రోడ్డు మధ్యలో ఇంత రాయి ఉన్నదండి. మీరు నిజంగా ఆలోచన చేయాలి, ఈ రాయి ఎవరికైనా కాలికి తగిలితే దెబ్బ తగులుతుంది, కాబట్టి ఈ రాయిని తీసి పక్కన పారేస్తున్నాను అని కనుక ఆ రాయిని దూరంగా పారేస్తే రాజసూయ యజ్ఞం ఎంత ఫలితం వస్తుందండి. చూచారా, అది చిన్న పని అని అనుకోబాకండి. రాయి తీసి పక్కన పెట్టడం అనేది చిన్నదైనా దాంట్లో ఎంత మహత్తరమైనటువంటి పుణ్యం ఉందంటే చెప్పడానికి లేదండి. ఒక ప్రాణికి మీరు ఉపకారం కలుగు చేసిన వారు అవుతారు. చూచారా, అదండి చిన్న కార్యం అయినా పెద్ద బుద్ధితో చేయాలి. అది భగవద్గీత యొక్క రహస్యం. అది ఇప్పుడు మీ ఇంట్లోనండి నీళ్ల తొట్టి ఉందండి, నీళ్ల తొట్టి, దాంట్లో నీళ్లు ఉన్నాయి నిండా. ఒక చీమ దాంట్లో పడి గిలగిల తన్నుకుంటుందండి. తన్నుకుంటూ ఉంటే మీరు పక్క నుంచి పోతూ చూచారండి, వెంటనే ఏం చేయాలో తెలుసండి? ఆ చీమని ఏలుతో ఎత్తి దూరంగా దొలపండి. ప్రాణాన్ని దానం చేసిన వారు అవుతారండి. చూచారు, ప్రాణదానం చేసిన వారు అవుతారు. ఆ చీమట్ట కొట్టుకుంటూ ఉంటే మీరు పక్కనే పోయి నేను ఎంఏ పాస్ అయినాను, చీమని ఎందుకు కాపాడాలని అటు పోబాకండి ఊరికే. ఏమండి, మన మోస్తరు ప్రాణి ఒకటి గిలగిల తన్నుకు చస్తుంటే ఏలుతో తీసి దాన్ని కాపాడే శక్తి మనకు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేయకూడదు? ఒక ప్రాణికి ఎందుకు ఉపకారం చేయకూడదు? అది చిన్న కార్యం అయినప్పటికీ పెద్ద బుద్ధితో చేయాలి. చూచారా, అది భగవద్గీతలో బోధించేది. చిన్న కార్యం ఎప్పుడు అనుకోబాకండి, ప్రతి కార్యం కూడా గంభీరమైనటువంటి కార్యక్రమం. అందులో ఒక ప్రాణికి ఉపకారం చేస్తున్నామంటే అది మహత్తరమైనటువంటి పవిత్ర కార్యం అండి. ఇది కర్మయోగం యొక్క రహస్యం శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటిదనం చెప్పినారు. ఈ రోజు కూడా కర్మ సంబంధమైంది కొద్దిగా చెప్పారండి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః.
జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఎవరు ఈ కర్మలో ఉండేటువంటి కాలుష్యం రహితం చేశారో వారే పండితులు అన్నారు సార్. ఇంకొక శ్లోకం, నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కర్తృత్వం లేకుండా అహంకారం లేకుండా ఉన్నవాళ్ళు ఏమండి కర్మ చేసినప్పటికీ తగులుకోరు అంటున్నాడు చూడండి. ఇప్పుడు మానవుడు ఒక కర్మ చేస్తూ ఎట్లా ఉన్నాడు తెలుసండి, అటాచ్మెంట్ దాంట్లో తగులుకుపోతున్నాడు, నేను చేస్తున్నానని అహం. దీని పేరు ఇంగ్లీష్లో ఈగోయిజం అంటారు. ఈ ఈగోయిస్టిక్ టెంపర్మెంట్ మానవుడిని హతమారుస్తున్నదండి సార్. నేను చేస్తున్నానని కర్తృత్వం వాడిని అడ్డుపడుతున్నదండి. ఈ ప్రపంచంలోనండి విశ్వమంతటిని మ్యానిపులేట్ చేసే ఒక మహత్తరమైన శక్తి ఉన్నది కదండి. మనం ఎవరమండి దాని దగ్గర చెప్పండి. ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండం ఒక్కసారి మీరు ఆకాశాన్ని చూడండి. ఎప్పుడైనా అమావాస్య నాడు మేఘములు లేనప్పుడు చూడండి ఆకాశం, ఆహా ఎన్ని అగణితములైనటువంటి నక్షత్రములు, గెలాక్సీ అంటారు. గెలాక్సీ అంటే పాలపుంత. ఓ దగ్గర ఎన్నో నక్షత్రాలు. ఎవరండి ఆ నక్షత్రాలు అంటే ఏమిటండి? మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం చూడండి. ది సన్ ఇస్ ది నియరెస్ట్ స్టార్. ఆ నక్షత్రముల్లో దగ్గరకు వచ్చిన నక్షత్రం